హలో అండి, అందరికీ నమస్కారం. ఐఎమ్ అనిత పత్తిపాటి. అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఈ రోజైతే మీ అందరితో పాటు నేను మరొక వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నానండి. ఇది ఒక మిక్స్డ్ వ్లాగ్ అనమాట. ఏంటి ఈ కటౌట్, ఈ గెటప్ ఇదంతా కూడా ఎక్కడో చూసినట్లుంది అనుకుంటున్నారా? సో ఇది వచ్చేసి నేను పోయినసారి శనివారం పూజ చేసుకున్నాను కదండి, ఆ రోజు అనమాట. ఆ రోజు ఏంటంటే కొన్ని క్లిప్స్ అనేవి ఉండిపోయాయి. నాకు వీటిని డిలీట్ చేయబుద్ధి అవ్వట్లేదు అనమాట. ఎందుకంటే ఆ రోజు పూజ బాగా జరుపుకున్నాను. అండ్ మీలో కూడా చాలామందికి ఆ పూజ కానీ అండ్ నేను ఆ రోజు శారీ ఆ లుక్ అంతా కూడా బాగా నచ్చింది. నాకు కూడా ఏంటంటే ఆ రోజు చాలా కలగా అనిపించింది అనమాట. ఇంకా ఆ రోజు ఏంటంటే ఆఫ్టర్నూన్ నుంచి వ్లాగ్ కంటిన్యూ చేద్దామని చెప్పేసి అనుకున్నాను. కానీ ఇంకా నాకు కొంచెం టైం అది ఏదో సమ్ ప్రాబ్లం వచ్చింది ఆ టైంకి. ఇంకా అందుకని చెప్పేసి బయటకు వెళ్ళిపోవాల్సి వచ్చింది అనమాట. ఇంకా అందుకని అప్పటికప్పుడు ఇంకా శారీ అయితే చేంజ్ చేసేసుకున్నా ఆఫ్టర్నూన్ నుంచి. మామూలుగా ఏంటంటే నేను ఫ్రైడే కానీ ఎప్పుడైనా స్పెషల్ డేస్లో శారీ కట్టుకున్నాను అంటే మార్నింగ్ టు ఈవినింగ్ వరకు అలాగే ఉంటానన్నమాట. కొన్ని సందర్భాల్లో ఇంకా మనం ఎక్కడికైనా వెళ్ళాలి అనుకున్నప్పుడు చేంజ్ చేసేసుకుంటాను. సో అలాగే ఆ రోజు కూడా ఇంకా ఈవినింగ్ బ్లాగ్ అలా కూడా షేర్ చేద్దాము అని చెప్పేసి అనుకున్నాను. కానీ కుదరలేదు. పూజ వీడియో కొంచెం మనకి వైరల్ అయిందండి. చాలా మంది ఇష్టంగా చూశారు. షార్ట్ వీడియో కానీ ఫుల్ వీడియో కానీ చాలా మంది చాలా డౌట్స్ అడిగారు అనమాట నేను చేసే శనివారం పూజ గురించి. అంటే వ్రతం అని చెప్పి కొంతమంది అనుకుంటున్నారు. నేనేం చెప్తున్నానంటే వ్రతం కాదండి. వ్రతం అంటే కొన్ని నియమనిష్టలు అనేవి ఎక్కువగా ఉంటాయి. అవన్నీ మనం పాటించగలిగితేనే వ్రతం అనేది చేసుకోవాలి. నేనేంటి అంటే నార్మల్గా ప్రతి శనివారం కూడా కొంచెం స్పెషల్గా చేసుకుంటూ ఉంటాను. అంటే ఒక 3 years నుంచి కుదిరినప్పుడు అంతా, అది కూడా పర్టికులర్గా ఇన్ని వారాలు అని కూడా నేను అనుకోలేదు. శుక్రవారం మనం ఎలాగైతే చేసుకుంటామో వారంలో స్పెషల్గా, శనివారం కూడా అలాగే నేను పిండి దీపం పెట్టుకొని ఇలా అయితే పూజలు చేసుకుంటూ ఉంటానన్నమాట. అంతే. వ్రతం అనేది చెప్పాను కదా, ప్రాసెస్ ఇంకొంచెం ఎక్కువ, ప్రసాదాలు కానీ ఇంకా ఈ పనులన్నీ కూడా కొంచెం ఎక్స్ట్రాగా చేసుకోవాలన్నమాట. ఇంకొంచెం నిష్టగా చేసుకోవాలి. ఎర్లీ మార్నింగ్ అలా చేసుకుంటే చాలా మంచిగా ఉంటుంది. ఇంకా ఆ రోజు ఏంటంటే నేను మీకు లోపల వరకు వీడియో అయితే షూట్ చేశానండి. దాని తర్వాత లోపల పూజ అయిపోయిన తర్వాత 10:30 అప్పుడు అనమాట. అంటే లోపల కూడా అదే టైంకి అయిపోయింది అనుకోండి. ఆ టైంలో ఇంకా బయటకు వచ్చేసి ఇంకా తులసమ్మ దగ్గర కూడా దీపం పెడుతున్నాను. తులసమ్మ దగ్గర కూడా ముగ్గు పెట్టేసి దీపం అయితే పెట్టాను. ఇంక ఈ రోజు ఏంటంటే కొబ్బరి నూనెతో దీపారాధన చేస్తున్నానండి. అక్కడ ఏం జరిగింది అంటే సురేష్ గారు నువ్వుల నూనె అయితే తీసుకురాలేదనమాట. మాకెందుకు అదొక సెంటిమెంట్ అండి. శనివారం రోజు, సోమవారం రోజు నువ్వుల నూనె అలాగే ఇంకా ఏది ఆయిల్ అలాంటివి తీసుకురారనమాట. దానికి ముందు రోజే చెక్ చేసుకోలేదు. ఇంకా ఆ రోజు శనివారం అవ్వడం వల్ల ఇంట్లో నువ్వు నూనె అయితే లేదు. కొత్తగా ఎలాగో మా అదృష్టం ఏంటి అంటే కొబ్బరి నూనె ఉండిందనమాట. ఓపెన్ కూడా చేయలే, సీల్ ఉండే. ఇంకా సురేష్ గారు ఏంటంటే ఇంకా దాంతో చేసేయలే ఏముంది అని చెప్పేసరికి కొబ్బరి నూనెతో అయితే ఆ రోజు దీపారాధన చేశాను. చేయొచ్చు చేయకూడదు నాకైతే తెలియదు. ఫుల్ బాటిల్ కొంతమంది చెప్తూ ఉంటారు ఒక్కొక్క ఆయిల్కి ఒక్కొక్క విశేషం అని చెప్పి. నాకైతే తెలియదండి. నేను ఎక్కువగా నువ్వుల నూనెతోనే చేస్తూ ఉంటాను. ఇంకా పండగలప్పుడు, పూజలప్పుడు ఇలాంటప్పుడు ఆవు నెయ్యితో అయితే చేస్తూ ఉంటాను. ఇంకా శనివారం కూడా నువ్వుల నూనెతోనే చేస్తూ ఉంటానండి. ఆవు నెయ్యి అనేది మాకు ఇక్కడ దొరకదనమాట. పెద్ద డబ్బాలు అవి తెచ్చుకోవాలంటే టౌన్లో తెచ్చుకోవాలి. ఇంకా అలాగే మర్చిపోతూ ఉంటానన్నమాట. అందుకని నువ్వుల నూనె ఎప్పుడు అందుబాటులో ఉంటుంది కాబట్టి నువ్వుల నూనెతోనే చేస్తున్నా. ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత ఒక 5 నిమిషాలు అయితే అలా కూర్చొని ఇంకా ఈరోజు టిఫిన్ కూడా ఏం తినలేదండి. ఒకేసారి పిల్లల కోసం, మా కోసం, అందరి కోసం అయితే దద్దోజనం అయితే ప్రిపేర్ చేస్తున్నాను. దేవుడికి ఏం పెట్టలేదండి. దేవుడికి సపరేట్గా నైవేద్యం పెట్టాను. ఇంకా మాకు ఇంట్లో వరకు వేడివేడిగా అన్నం వండేసి పిల్లలు కూడా దద్దోజనం ఇష్టంగా తింటారు. ఇంకా ఆ టైంకి కొంచెం ఫాస్ట్గా వంట అయిపోయేదైతే ఇది ఒక్కటే కాబట్టి ఇంకా మేము కూడా తినడానికి పొద్దున్న తినలేదు కదా, గ్యాస్ అది ఫామ్ అవ్వకుండా కొంచెం పెరుగన్నం కాబట్టి చల్లగా ఉంటుంది పొట్టలో. అందుకని చెప్పేసి ఇంక పెరుగన్నం అయితే చేసేసాను. ఎప్పుడైనా కానీ ఇలాగ పూజలు అలాంటివి ఏదన్నా పనులు పెట్టుకున్నాను అనుకోండి, ఇంట్లో కొంచెం ఇలాగ సింపుల్గా కర్డ్ రైస్ కానీ లేదంటే టమాటా రైస్ ఇలా తొందరగా అయిపోయేవైతే చేస్తాను. అలాగే ఇంకొక విషయం అయితే చెప్తానండి. ఆ రోజు పూజ వీడియో పెట్టాను కదా, సో పూజ వీడియోలో చాలా మంది నా శారీ చూశారు, నిండుగా ఉన్నావన్నారు, లక్షణంగా ఉన్నావన్నారు, అండ్ పూజ చూశారు, ఎలా చేసావనిత ఇలాంటి డౌట్స్ అడిగారు. కానీ ఒక ఆవిడ మాత్రము, ఆవిడ ఫోకస్ ఏంటంటే నేను పెట్టుకున్న పూల మీదకి వెళ్ళిందండి. అవసరమా నీకు, సిగ్గు లేదా అంత పొడవు పువ్వులు పెట్టుకొని అంత షో ఆఫ్ చేయడం అవసరమా అని చెప్పి కామెంట్ పెట్టారనమాట. పువ్వులు పెట్టుకోవడానికి సిగ్గు లేకపోవడానికి అసలు ఏమన్నా సంబంధం ఉందా అండి? ఎందుకు అసలు నా ఇష్టం అని ఒక్కొక్కరు స్టైల్ ఉంటుంది. నాకేంటంటే పువ్వులు అనేవి నా హెయిర్ కంటే లెంత్, అంటే నార్మల్గా మన పెద్దవాళ్ళు ఏం చెప్తారంటే మన హెయిర్ కంటే కూడా ఎక్కువ పొడవు పెట్టుకోకూడదు అంటారు. ఇప్పుడు మీరు చూడండి, నా హెయిర్ కంటే పువ్వులేం పొడవు లేవు కదా. అప్పటికి నేను కట్టుకున్నప్పుడు కొంచెం పైకే ఉన్నాయండి స్టార్టింగ్ మీరు చూసినట్లయితే. మళ్ళీ ఇంకా ఆ పని ఈ పని చేస్తూ ఉంటాం కాబట్టి పువ్వులు అయితే కొంచెం సాగుతాయి. నేనేంటంటే నిండుగా పెట్టుకోలేనండి. నాకు ఇలాగే 2 పొరలు వేసుకోవడం అంటే ఇష్టము. మరీ కొద్దిగా పెట్టుకున్నా నచ్చదు. ఇలాగే ఎప్పుడు మీరు
చూసినా కానీ, నేను ఏదైనా ఫంక్షన్స్కి వెళ్తున్నా, ఇంట్లో ఏదైనా పూజలు చేస్తున్నా కానీ నాకు ఇలాగ నిండుగా పెట్టుకోవడం ఇష్టము. అది కూడా ఏంటంటే ఎలాగో మన ఇంట్లో పూస ఇంకా అలా చెట్ల మీద ఉండిపోవడం ఎందుకు, లవ్ కొన్ని పెట్టి మిగిలినవైతే నేను పెట్టుకున్నాను అంతే. ఇంకా దానికి షో ఆఫ్ ఏముంది, పువ్వులు వేస్ట్గా పోవడం కంటే ముత్తైదు పువ్వులు కదండి, పెట్టుకోవాలి కదా నిండుగా. కాకపోతే ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టైల్ ఉంటుంది. నేను ఇలా పెట్టుకుంటాను. చాలామంది కూడా నేను ఇలా పువ్వులు పెట్టుకుంటే ఇష్టం. ఇప్పటి నుంచే కాదు, స్టార్టింగ్ నుంచి, నేను చిన్నప్పటి నుంచి కూడా మాకు చెట్లు ఎక్కువగా ఉండే నేను ఇలాగే పెట్టుకునేదాన్ని. ఇప్పటికీ ఇలానే కంటిన్యూ చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను మీ అందరితో పాటు అమెజాన్లో కొన్ని స్కిన్ కేర్ ఐటమ్స్ అయితే తీసుకున్నానండి. ప్రతి నెల కూడా నా స్కిన్ కేర్ కానీ, డ్రెస్సెస్ కానీ ఇవన్నీ కూడా నేను అమెజాన్లోనే పర్చేస్ చేస్తూ ఉంటాను. ఎందుకంటే అమెజాన్లో మనకి ఈజీ రిటర్న్స్ ఉంటుంది, ఎక్స్చేంజ్ ఉంటుంది, అండ్ బెస్ట్ క్వాలిటీ ప్రోడక్ట్స్ అయితే దొరుకుతాయి. కాబట్టి నేనైతే అమెజాన్లోనే పర్చేస్ చేస్తూ ఉంటాను. అండ్ అమెజాన్లో కూడా మనకి మంచి మంచి సేల్స్ అయితే వస్తూ ఉంటాయండి. ప్రజెంట్ కూడా అమెజాన్లో మనకి గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ అయితే లైవ్లో ఉంది. జూన్ 31 నుంచి ఆగస్ట్ 6 వరకు కూడా ఈ సేల్ అయితే ఉంది. ఈరోజు లాస్ట్ అండి. సో ఎవరైనా ఇంకా సేల్లో పార్టిసిపేట్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సేల్లో పార్టిసిపేట్ చేయండి. ఫ్యాషన్ అండ్ బ్యూటీ మీద 50 to 80% వరకు కూడా డిస్కౌంట్ ఉంటుంది. ఫస్ట్ అయితే నా ఫేస్ని నేను ఫేస్ వాష్ చేసుకున్నానండి. దానికోసం వచ్చేసి ప్లమ్ నుంచి గ్రీన్ టీ ఫేస్ వాష్ అయితే యూజ్ చేశాను. నా స్కిన్కి ఈ ఫేస్ వాష్ అయితే చాలా బాగా సెట్ అవుతుందండి. అండ్ దాని తర్వాత హిమాలయ నుంచి స్క్రబ్ అయితే యూజ్ చేస్తాను అనమాట. వీక్లీ వన్స్ కానీ ట్వైస్ కానీ. ఎందుకంటే మన స్కిన్ మీద ఉన్న బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ ఇవన్నీ రిమూవ్ అయిపోతాయి, ట్యాన్ రిమూవ్ అయిపోతుంది, స్కిన్ మీద ఉన్న డెడ్ సెల్స్ ఇవి కూడా రిమూవ్ అయిపోయి స్కిన్ అనేది ఫ్రెష్గా ఉంటుంది. ఈ స్కిన్ కేర్ కనుక కరెక్ట్గా ఫాలో అయినట్లయితే మన స్కిన్కి చాలా బాగుంటుందండి. బట్ నేను స్కిప్ అయిపోతూ ఉంటానులేండి అప్పుడప్పుడు, కొంచెం రిజల్ట్ తక్కువ వస్తాయి. బట్ ఈ ప్రోడక్ట్స్ అయితే నాకు బాగా సెట్ అవుతాయి అనమాట. దాని తర్వాత వచ్చేసి మమ్మాయిర్త్ నుంచి చియా మాయిశ్చరైజర్ అయితే యూజ్ చేస్తున్నానండి. ఇది చాలా బాగుంటుంది, చాలా లైట్గా ఉంటుంది, చాలా మాయిశ్చరైజింగ్గా కూడా ఉంటుంది అనమాట. కొన్ని మాయిశ్చరైజర్స్ ఏంటంటే మనం అప్లై చేసుకున్న కొంతసేపటికి డ్రై అయిపోయినట్లు అనిపిస్తుంది. ఇదేంటంటే మనకి కొంచెం, మీరు నా ఫేస్ మీద కూడా చూసినట్లయితే ఆల్రెడీ నేను ఫేస్ మీద అప్లై చేశాను. ఆ క్లిప్స్ అనేవి మిస్ అయిపోవడం వల్ల నేను మీకు మళ్ళీ వాయిస్ ఓవర్ అయితే ఇవ్వాల్సి వస్తుంది అనమాట. సో చాలా సాఫ్ట్గా ఉంటుంది స్కిన్ అనేది, మాయిశ్చరైజింగ్గా ఉంటుంది అనమాట. దాని తర్వాత వచ్చేసి సన్ స్క్రీన్ అండి. సన్ స్క్రీన్ అనేది రీసెంట్ టైమ్స్లో ఎక్కువగా యూజ్ చేస్తున్నాం కదండి. నాకు రీసెంట్గా కూడా కొంచెం స్కిన్ ప్రాబ్లమ్ అది రావడం వల్ల డాక్టర్ని కన్సల్ట్ అయితే సన్ స్క్రీన్ అనేది కంపల్సరీ యూజ్ చేయండి అన్నారు. సో దానివల్ల అప్పటి నుంచి నేను సన్ స్క్రీన్ అయితే కంపల్సరీ ఉదయాన్నే స్కిన్ కేర్ ఫాలో అయ్యేటప్పుడు అయితే వాడుతూ ఉంటాను అనమాట. నేనైతే 2-3 సన్ స్క్రీన్స్ అయితే వాడుతున్నాను. వాటిల్లో మమ్మాయిర్త్ సన్ స్క్రీన్ అయితే చాలా బాగుంటుందండి. విటమిన్ సి ఉంటుందన్నమాట, 50++ ఉంటుంది. సో చాలా బాగుంటుంది. అండ్ రివ్యూస్ కూడా చాలా మంచిగా ఉంటాయండి సన్ స్క్రీన్కి అయితే మమ్మాయిర్త్ నుంచి. సో ట్రై చేయాలనుకున్న వాళ్ళు ట్రై చేయండి, బాగుంటుంది. అండ్ డేలో అట్లీస్ట్ మార్నింగ్ టైంలో అయినా కానీ మీరు సన్ స్క్రీన్ యూజ్ చేయడానికి ట్రై చేయండి. స్కిన్లో చాలా చేంజెస్ అయితే వస్తాయి. సో ఇదనమాట, SPF 50 ఉంటుంది ఇందులో. సో డెర్మటాలజికల్ టెస్టెడ్ ఇవన్నీ సేఫ్ ఉంటాయి కాబట్టి హ్యాపీగా మమ్మాయిర్త్ ప్రోడక్ట్ అయితే యూజ్ చేయొచ్చు. దాని తర్వాత స్కిన్ కేర్ చేసుకుంటున్నప్పుడే మనకేంటంటే లిప్ బామ్ అలవాటు అయింది అంటే లిప్స్ ఏదో తక్కువ అయిపోయినట్లు అనిపిస్తుంది. సో దానివల్ల కంపల్సరీ నేనైతే లిప్ బామ్ యూజ్ చేస్తూ ఉంటానండి నా స్కిన్ కేర్లో. ఇది వచ్చేసి డాట్ అండ్ కీ నుంచి తీసుకున్నాను. ఇందులోనే చాలా ఫ్లేవర్స్ ఉంటాయి అనమాట, అంటే చాలా వేరియేషన్స్ ఉంటాయి. ఒక్కొక్కటి ట్రై చేస్తూ ఉంటాను, ఎలాంటి స్మెల్ లేకుండా. అదైతే చాలా బాగుంటుంది, బ్లూబెర్రీ, అదైతే ట్రై చేస్తూ ఉంటాను ఎక్కువగా. దాని తర్వాత కొంచెం మనకి వీడియోస్ అవి షూట్ చేస్తుంటే ఎప్పుడైనా బయటకు వెళ్ళాలి అనుకున్నప్పుడు నా లిప్స్ అనేవి బాగా పిగ్మెంటేషన్ లాగా, దాన్ని కొంచెం కవర్ చేయడానికి నేను ఏదైనా కొంచెం న్యూడ్గా ఉండే లిప్స్టిక్ అయితే యూజ్ చేస్తూ ఉంటాను. అందులో ఈ షేడ్ నాకు బాగా నచ్చుతుంది, నా ఫేస్కి కూడా సెట్ అవుతుంది. లైట్గా అప్లై చేయాలండి, కొంచెం ఓవర్ అయిపోయినా కానీ నా ఫేస్కి సెట్ అవ్వదు. సో ఇది ప్రోడక్ట్స్ కొంచెం బ్లర్ అయిపోయాయండి. నేను లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు చెక్ చేసి తీసుకోండి. చాలా బాగుంటుంది ఈ స్కిన్కి. ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళకి కానీ, అండ్ పింపుల్స్ ఉన్న సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకి ఈ స్కిన్ కేర్ బాగా సెట్ అవుతుంది. అని చెప్పాను కదండి, అమెజాన్లో ప్రజెంట్ మనకి గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ అయితే లైవ్లో ఉంది. చాలా వరకు ఫ్యాషన్ అండ్ బ్యూటీ ప్రోడక్ట్స్ మీద అమౌంట్ అయితే సేవ్ చేసుకోవచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్లో డీటెయిల్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేస్తాను. లాస్ట్లో మై హౌస్ స్టోర్ లింక్ ఉంటుంది కాబట్టి అక్కడ కనుక క్లిక్ చేశారంటే ఫుల్ పిక్చర్, ప్రైజెస్ ఇవి కనిపిస్తాయి. డైరెక్ట్గా మీరు వెళ్ళేసి కొనుక్కోవచ్చు అనమాట. అండ్ ఈ వీడియో వచ్చేసి నేను నిన్న షూట్ చేసిందండి, నిన్న ఈవినింగ్ అనమాట. బయటకు వెళ్ళానండి, వచ్చేటప్పుడైతే కొన్ని పువ్వులు అయితే తెచ్చుకున్నాను అనమాట. సో పువ్వులు ప్రజెంట్ మనకి శ్రావణ మాసం కదండి, చాలా ఎక్కువ రేట్ అయితే ఉన్నాయి. అయినా కానీ ఇంక నేను పువ్వులు చూశాను అంటే ఎంతైనా పర్లేదు
చేసేసుకోవాలి. అందులోనూ మల్లెపూల సీజన్ అనేది ఆల్మోస్ట్ ఎండ్ అయిపో వస్తుంది కదండి. ఇంకొక నెలకి అట్లాగా శ్రావణ మాసం అయిపోతే మల్లెపూలు మనకి ఇంకా మళ్ళీ కనిపించవు. అందుకని చెప్పేసి ఇంకా నాకు అక్కడ మల్లెపూలు దొరికాయి. అది కూడా మేము వెళ్ళింది కొంచెం మధ్యాహ్నంగా వెళ్ళామండి పనుండి. ఇంకా ఆ టైంలో మంచి మొగ్గలు అయితే దొరికాయి అనమాట. సరేలే అని చెప్పి తీసుకొచ్చాను. కాకపోతే అప్పుడే కట్టి పెట్టామనుకోండి బాగుంటుంది. నేనేం చేశాను అంటే ఇంకా ఇంటికి రాగానే కొంచెంసేపు అయితే పడుకున్నాను అనమాట ఎండకెళ్ళి వచ్చేలోపు. ఇంకా యథావిధిగా ఈవినింగ్ అయితే అయిపోయింది. ఇంకా పిల్లలు కూడా వచ్చేసారు. అప్పటికి టైం వచ్చేసి 6:30 అవుతుంది అనమాట. ఇంకా కూర్చొని పిల్లలకి స్నానాలు అవి చేపించేసి వాళ్ళకి స్నాక్స్ అవి పెట్టేసి ఇంకా వాళ్ళతో మాట్లాడుకుంటూ పువ్వులు అయితే కడుతూ ఉన్నాను. సురేష్ గారు అయితే బయటకు వెళ్ళి ఉన్నారనమాట. సో ఇంకా శ్రావణ మాసం వస్తుంది కదండి, వరలక్ష్మి వ్రతము. నేనైతే ఇయర్ చాలా బాగా చేసుకోవాలి అనుకుంటున్నాను. చాలా బాగా అంటే గ్రాండ్గా అని కాదు, కానీ ఇంతకు ముందు స్టార్టింగ్లో మీరు నన్ను చూసినట్లయితే నేను ఒక 11 మందికి అట్లాగా తాంబూలం ఇచ్చుకొని మంచిగా చేసుకునేదాన్ని. దాని తర్వాత కొంచెం నాకు సెట్ అవ్వలేదనమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడాను లాస్ట్ ఇయర్ కానీ దాని ముందు ఇయర్ కానీ మిషన్స్ అవి తెచ్చుకోవడం వల్ల నాకు కొంచెం ఓపిక లేకుండా ఉండింది, చేసుకోలేకపోయాను. సో ఇయర్ ఏంటి అంటే ఎందుకో అండి చాలా ఉత్సాహంగా ఉందన్నమాట చేసుకోవాలి అని చెప్పేసి. మంచిగా నార్మల్గానే అండి, నాకు కలస మానవాయితీలు ఇవన్నీ లేవు కాబట్టి అమ్మవారిని నార్మల్ మన ఇంట్లో లక్ష్మీదేవి ఫోటో ఫ్రేమ్ ఉంటుంది కదా, ఆవిడని సపరేట్గా తీసుకొని పీఠం పెట్టుకొని నేనైతే పూజ చేసుకుంటాను. ఇంతకు ముందు కూడా మీరు చూసుంటారు. సో వీలైతే నేను పూజ ఎర్లీగా చేసేసుకొని వీడియో కూడా పెట్టడానికైతే ట్రై చేస్తాను. సాయంత్రంగా తాంబూలం అయితే ఇస్తానన్నమాట. సో మనకి తెలిసిన వాళ్ళు ఒక 11 మందిని అయితే పిలుద్దాము అనుకుంటున్నా. ఇంకా ప్రిపరేషన్స్ ఏం లేవు, జస్ట్ ఇప్పుడే మీతో ఆగేస్తున్నా. నా మనసులో ఉండేది ఏదైనా కానీ ముందు ఆలోచన చేయకూడదు అంటారు కదా, నా లైఫ్లో జరిగేది అంతేనండి. ఏదైనా కానీ కొంచెం ముందుగా థింక్ చేస్తాను. ఆ టైం వచ్చేసరికి ఏదైనా జరగకపోయింది అనుకోండి డిసప్పాయింట్ అయిపోతూ ఉంటాను. బట్ ఈసారి ఏదేమైనా కానీ ఆ లక్ష్మీదేవి అమ్మవారి ఆశీస్సులతో పూజ అయితే చేసుకోవాలి అనుకుంటున్నాను. సో చూద్దాము. అండ్ అన్నింటికి కూడా కొంచెం యాక్టివ్గా కూడా ఉన్నాను ఈ శ్రావణ మాసం అంతా కూడాను. నార్మల్గా ప్రజెంట్ ఉండే వర్క్ స్ట్రెస్కి అసలు బ్రెయిన్ పనిచేయదు. అలాంటిది ఎందుకో తెలియదు, ఎంత పని చేస్తున్నా కానీ చాలా యాక్టివ్గా అనిపిస్తుంది. ఇంకా సరే ఇంకా కూర్చొని పిల్లలతో మాట్లాడుకుంటూ పువ్వులు అయితే కడుతూ ఉన్నానండి. భలే ఉన్నాయి కదా, నాకు ఇలా పువ్వులు కట్టడం అంటే చాలా ఇష్టము. సో ఇప్పుడైతే నేను ఒక స్వీట్ రెసిపీ అయితే చేయబోతున్నాను. యాక్చువల్గా మొన్న వెళ్ళినప్పటి నుంచి ఒక వీడియో ఒకటి కనిపించింది. అప్పటి నుంచి నేను మైసూర్ పాక్ చేయాలని చెప్పేసి అనుకుంటున్నా. ప్రాసెస్ కొంచెం ఈజీగానే ఉంది. అయితే మైసూర్ పాక్ చేయాలని చెప్పేసి అయితే అనుకుంటున్నాను. మా లౌక్య పాప కూడా నాకు హెల్ప్ చేస్తుంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే లౌక్యకి నేను చిన్న ఇయర్ రింగ్స్ తీసుకున్నానండి. ఆ రోజు తీసుకునే రోజు అయితే నేనేం చెప్పలేదు, అంటే చూపించలేదు, కొంచెం టైం లేక వెంటనే తీసేసుకున్నాను. సురేష్ గారు వెళ్ళిపోతూ ఉంటే ఆల్రెడీ లౌక్యకి అయితే చెవులు కుట్టించినప్పుడు చిన్న చిన్న స్టడ్స్ ఉన్నాయి. అండ్ దాని తర్వాత చిన్న బుట్టాస్ టైప్ తీసుకున్నానండి 1.5 గ్రామ్ పెట్టి. అవి కూడా మీకు చూపించాను. అప్పుడు తీసుకున్నప్పుడు కొంచెం తక్కువగానే ఉండే. అవేమైందంటే లౌక్యకి పట్టట్లేదు అనమాట. సరేలే ఇంకా ఆ స్టడ్స్ అనేవి ఎక్కువ రోజులు ఎందుకులే, అవి కొంచెం ఏంటంటే చిన్న సైడ్ కమ్మలు అంటాం కదా, అవి అంత బాగాలేవు. ఇంకేదన్నా వేద్దామని చెప్పి ఆ 1.5 గ్రాములు చిన్న స్టడ్ లాగా వచ్చి చిన్న బుట్ట వచ్చిందనమాట. అయితే ఇంకా అవి పట్టట్లేదు. సరే అవి ఎక్స్చేంజ్ చేసేసుకుందాం, ఇంకెందుకు యూజ్ లేకుండా ఇంకేదన్నా తనకి సెట్ అయ్యేవి తీసుకుందాము అని చెప్పేసి అనుకున్నాను. సో సరే చూసేసరికి మొన్న వేరే వాళ్ళు రింగ్స్ తీసుకొచ్చారండి. సో అవైతే ఇంకా తీసుకున్నాను అనమాట. చూడండి క్యూట్గా ఉన్నాయి. ఇవి జస్ట్ నాకు 1/2 గ్రామ్, ఇవి నాకు జస్ట్ 1/2 గ్రామ్ అయితే పడ్డాయండి. చూడండి దగ్గర ప్రాణాన భలే క్యూట్ ఉన్నాయి. ఇలాంటివి వేసేసామంటే సింపుల్గా బాగుంటాయి. అందుకని చెప్పేసి నేను ఇవైతే తీసుకున్నాను. ఇవి వచ్చేసి నాకు 5000 అయితే పడ్డాయి. నైట్ దాన్ని అయితే కట్ చేసి పక్కన పెట్టేశారు. ఇంకా చెవులు అలా వదిలేసామన్నమాట. ఉంటే పెడితే పెట్టచ్చు, లేదంటే లేదు. గోల గోల చేశారు, దాన్ని చిన్న నొప్పికి కూడా తట్టుకోలేదు. మా వాళ్ళు చెవు కట్ చేశారు అనుకుంటారు. ఇంకా అలాగే ఇన్ఫెక్షన్ వచ్చేసింది అనమాట. సరేలే అని చెప్పేసి ఇంకా పోతే పోయిందని చెప్పేసి ఒక 3 days పెట్టలేదు. కంప్లీట్గా మానిపోయింది. ఇంక పెట్టలేము ఇయర్ రింగ్స్, మళ్ళీ కుట్టించాల్సింది, ఇది గోల్ చేస్తుంది ముందే రాక్షసి అని చెప్పేసి అనుకుంటా ఉన్నాము. ఇంకా మళ్ళీ ఎలాగో ఈ రింగ్స్ అయితే పట్టేశాయి. ఇంకా అప్పటికప్పుడే పెట్టేశాను. ప్రస్తుతానికైతే అవి పెట్టా. ఇంక ఇప్పట్లో మార్చను, దీంతో మనం వేగలేము. ఇంకా ఆ ఇయర్ రింగ్స్ కూడా నేను చేంజ్ చేయలేదు. ఎందుకంటే గోల్డ్ వన్స్ మనము సేల్ చేసాము అంటే మళ్ళీ కొనడానికి మన వల్ల కాదండి. నేను అది ఒకటి రియలైజ్ అయ్యాను, ఉన్న గోల్డ్ ఎందుకు సేల్ చేశాను అని చెప్పేసి. రీసెంట్గా కూడా లాస్ట్ ఇయర్లో కూడా ఉన్నది కూడా సేల్ చేశాను. దానికి నేను చాలా బాధపడుతూ ఉంటాను అనమాట. అట్లీస్ట్ బ్యాంక్లో అయినా పెట్టుకొని ఉంటే వడ్డీ తగ్గేది. ఇప్పటికీ డబల్ అయింది. నేను అప్పట్లో 5000 6000 పెట్టి కొనుక్కొని ఉండే. సో అది ఇప్పుడు మనం చూస్తే డబుల్ అమౌంట్, అంటే నేను సగం అమౌంట్కి సేల్ చేసేసాను. నా దగ్గర కొంచెం
బ్రాస్లెట్ ఒకటి ఉండే, నేను షాప్ పెట్టిన టైంలో అంటే లాస్ట్ ఈ టైంకి తీసుకొని ఉండే, మీరు చూసుంటారు షాప్కి వెళ్ళేటప్పుడు కూడా. చిన్న బ్రాస్లెట్ ఒక సవర్లో తీసుకున్నాను, గుండ్ల మాల ఒకటి ఉండే, అవన్నీ అమ్మేశాను. సో అప్పట్లో తీసుకొని ఉంటే బాగుండేది కదా, ఇప్పట్లో కొనేలాగా లేదు అని చెప్పేసి అనిపిస్తూ ఉంటుంది. అందుకని అవి సేల్ చేయకుండా ఇవి తక్కువలో 5000లో వచ్చేసాయి కదా అని చెప్పి తీసుకున్నాను. అలాగో ప్రజెంట్ కొంచెం మనకి సీజన్ కాబట్టి వర్క్స్ అవి కూడా నడుస్తున్నాయి, సో ఎలాగోలా మేనేజ్ చేయొచ్చులేండి. నాకు ఎందుకు అనిపించిందో ఏమో తెలియదండి, నాకు లాస్ట్ ఒక 10 days నుంచి కూడా ఇంట్లో మైసూర్ పాక్ చేయాలి అని చెప్పేసి అదే బ్రెయిన్లో ఉండిపోయింది అనమాట. ఈ రోజు ఎందుకో కొంచెం యాక్టివ్గా అనిపించింది. ఇంకా ఆలస్యం చేయకుండా వంట చేయడం అయితే స్టార్ట్ చేసేసాను. నేను లౌక్య మాత్రమే ఇంట్లో ఉన్నామండి. రుత్విక్ అలాగే సురేష్ గారు బయట పని ఉందని చెప్పేసి వెళ్ళారు. ఇంక ఇద్దరు ఉన్నారనుకోండి, నాకు ఈ మిషన్స్ వర్క్ అవి ఉంటుంది కాబట్టి సురేష్ గారు అయితే రుత్విక్ని అలా తీసుకెళ్తూ ఉంటారనమాట. ఇంక రుత్విక్ కూడా కొంచెం పెద్దగా అయిపోతున్నాడు కదండి, వాడంతటా వాడు కూడా ప్రపంచాన్ని చూస్తూ ఉండాలి. అప్పుడప్పుడు తీసుకెళ్ళి ఏదన్నా కావాలి అన్న వాడి చేత చేయించడం అలాంటివి చేస్తూ ఉంటారనమాట. ఇంకెలాగో వచ్చి చాలాసేపు రెస్ట్ తీసుకున్నారు, తిన్నారు. ఇంకా నేను వస్తాను డాడీ అంటే ఇంక ఇద్దరు కలిసి అయితే వెళ్ళారనమాట. ఇంకా నేను లౌకి ఇంట్లో ఖాళీగా ఉండకుండా మైసూర్ పాక్ అయితే చేసామండి. నేను చేశానంటే సురేష్ గారే నమ్మలేదు అసలు. ఎందుకంటే నార్మల్గా ఇంట్లో వంటలు చేయడమే చాలా తక్కువ, అంటే తనకి అర్థం చేసుకుంటారు నా సిచ్యువేషన్ ఏంటి అనేది. ఎన్ని చేస్తుంది కదా గ్రేట్ అని చెప్పి తను ఫీల్ అవుతూ ఉంటారనమాట. ఇంకేదో ఒకటి అడ్జస్ట్ అయిపోతూ ఉంటాము సిచ్యువేషన్కి సంబంధించి. అలాంటిది వంటలే సరిగ్గా చేయదు, దీనికి ఇక్కడ మైసూర్ పాక్ చేసే ఓపిక ఎక్కడొచ్చింది అని చెప్పేసి అనుకున్నారు. నువ్వు చేయలేదు, ఎవరో ఇచ్చారు, అది ఇది అని చెప్పేసి అంటున్నారు. అంటే తను బయటికి వెళ్ళే టైంకి కొంతమంది మన సబ్స్క్రైబర్స్ కానీ ఎవరైనా వచ్చినప్పుడు ఏదో ఒకటి తీసుకొస్తూ ఉంటారు కదండి, అలాగా ఎవరో తీసుకొచ్చారు అని చెప్పేసి అనుకుంటున్నారు. నేను చేశానైతే అనుకోలేదు. అండ్ వీడియో కూడా నాకు తెలుసు, నా మీద నాకే కొంచెం కాన్ఫిడెన్స్ తక్కువ, ఏదో ఒకటి మర్చిపోతాను. ఆ పాకం అనేది మన వల్ల అసలు కాని పని, వచ్చి రాని వాళ్ళ పని. అంటే నాకు అంత సరిగా రాదు కదండి ఇట్లాంటి రెసిపీస్, గారెలు అంటున్నా, అరిసెలు ఇలాంటివి అసలు చేయలేను, ఎప్పుడు ట్రై కూడా చేయలేదు. అలాంటిది ఇంకా మైసూర్ పాక్ అంటే మన వల్ల అవుతుందా అని నా మీద నాకే నమ్మకం లేక వీడియో అయితే అంత సరిగ్గా షూట్ చేయలేదు. బట్ సక్సెస్ఫుల్గా వచ్చిందండి. నిజంగా నన్ను నేనే నమ్మలేకపోయాను, ఇంకా సురేష్ గారు రుత్విక్ నమ్మడం ఒక లెక్క చెప్పండి. సో అందుకని అసలు చేసేటప్పుడు కూడా కొంచెం నేను ఒక్కదాన్నే కదా, ఆ పిండి అవి కలపడానికి కూడా నాకు సెట్ అవ్వలేదనమాట. రాదు అనే కాన్ఫిడెన్స్తో వీడియో కూడా షూట్ చేయలేదు. స్టార్టింగ్ ఆ పాకం పట్టేటప్పుడు షూట్ చేశాను, దాని తర్వాత మొత్తం అయిపోయిన తర్వాత ఒక క్లిప్ అయితే షూట్ చేశాను. సో బాగా వచ్చిందండి. నిజంగా మనకి స్వీట్ షాప్లో ఉంటుంది చూడండి, అలాగే వచ్చింది. చూస్తుంటే మీకు కూడా అర్థమవుతుంది కదా. కాకపోతే కటింగ్ అనేది సరిగా చేయలేదులేండి. ఇంకొంచెం మనకి బౌల్ అది కరెక్ట్గా రౌండ్ బౌల్ కనుక ఉంటే ఇంకా బాగుంటుంది. అప్పటికి పిల్లలవి లాస్ట్ ఇయర్వి లంచ్ బాక్సెస్ ఉన్నాయన్నమాట. వాటికి మూతలు అనేవి పాడైపోయాయండి. అవి చూడడానికి చాలా బాగుంటాయి ట్రేస్ అవి. సో వాటిని ఏంటంటే ఏదో ఒక దానికి యూజ్ చేసుకోవచ్చు అని పక్కన పెట్టుకున్నా. ఇలాగ వీటి కోసం అయితే యూజ్ అయింది. కేక్స్కి వాటికి కూడా అవి బాగుంటాయి. ఇంతకీ నేను ఈ రెసిపీ చేశానంటే మీరైనా నమ్ముతారండి? నమ్మండి, ఎందుకంటే ఈసారి నా ఫేస్ కనిపించేలాగా చేస్తాను. ఎందుకంటే నేను షూట్ చేసే విధానం కూడా అలానే ఉండే. ఇంట్లో ఎవరు లేరండి, లౌక్య నేను మాత్రమే ఉన్నాము. రుత్విక్ అలాగే సురేష్ గారు అయితే బయటికి వెళ్ళారు. దాని ప్రెషన్ కూడా నేను షేర్ చేయలేకపోయాను అనమాట. అస్సలు నమ్మలేదు సురేష్ గారు. లోపలికి వచ్చి ఆ గిన్నెలు అవన్నీ చూసిన తర్వాత నమ్మారు. సో ఫస్ట్ టైం అయితే చాలా బాగా వచ్చిందండి సక్సెస్ఫుల్గా. నేను నమ్మలేకపోవడం వల్ల నేను కూడా వీడియో అయితే షూట్ చేయలేకపోయాను. సో ఇంకా వాటన్నిటిని కూడా వేడిగా ఉంది, ఒక 4 to 5 hours అయినా కానీ మనం పక్కన పెట్టేస్తే చల్లగా అయిపోతే దాని తర్వాత తినడానికి రెడీ అవుతాయండి. ఇప్పుడు వేడిగా తిన్నాం అనుకోండి అంటే మనకి కొంచెం మోషన్స్ అలా కూడా అవుతుంటే, ఇందులో కొంచెం ఆయిల్ ఎక్కువగా వేస్తాం కదండి, ఎక్కువ ట్రై చేస్తే ఎలా అవుతుందో అని చెప్పేసి జస్ట్ 1 cup మాత్రమే ట్రై చేశాను. ఇంకా నేనైతే అనుకున్నట్లుగా ఎందుకో తినాలనిపించిందండి, ట్రై చేశాను. ఇంకా నేను లౌకి అండ్ రుత్విక్ సురేష్ గారు కూడా తిన్నారు. బాగుంది అని చెప్పేసి అన్నారనమాట. కాకపోతే నమ్మలేదు స్టార్టింగ్. దాని తర్వాత ఇంకా అవన్నీ చూసిన తర్వాత వాళ్ళే నమ్మారులేండి. సో ఇంతకీ రెసిపీ ఎలా వచ్చింది నెక్స్ట్ టైం కంపల్సరీ చేసి చూపిస్తాను. మీరైతే ఈసారికి నమ్మండి, కంప్లీట్గా చేసి చూపిస్తాను. 1 cup అలా ట్రై చేసి. ఎక్కువ స్వీట్స్ ఏం తినారండి, కాకపోతే ఆ రోజు వీడియోలో చూడడం వల్ల నాకు ఎందుకో అది చెయ్యాలి నేను చేయగలను అనేసి చేశానమాట. ఏదైనా కానీ వంటలు కానీ ఏవైనా కానీ ఒక బ్రహ్మ విద్య ఏం కాదండి, మనం చేయాలనుకుంటే చేయొచ్చు. కాకపోతే కొంతమందికి ఎలా అంటే కొన్నింటి మీద ఇంట్రెస్ట్, కొంతమందికి కొన్ని వర్క్స్ వల్ల బిజీ ఉండటం, అలాంటి వాటి వల్ల కుదరదే తప్ప ఏది ఎవరైనా కానీ చేయగలరు. దాని మీద దృష్టి పెట్టాలి. ఇంకా మేమందరం అన్నం తినేసామండి. ఇంకా లౌక్య మాత్రం తింటానే ఉంది. అప్పటికి టైం అయితే 9 అయిపోయింది అనమాట. సో వీళ్ళని తొందరగా తినిపించేసి 9 కల్లా పడుకోబెట్టాలని నాది సురేష్ గారిది ప్రయత్నం. కానీ
కానీ అది మా వల్ల కావట్లేదు. అదే ఊర్లో అనుకోండి బాగా ఆడుకుంటారు కదా, వెంటనే అలసిపోతారు. ఎంత ఆడుకోకపోయినా కానీ స్కూల్లో అంతా చదువుతూనే ఉంటారు కదండి, వాళ్ళకి కొంచెం స్ట్రెస్గా అనిపించదా, నిద్ర రాదా అనిపిస్తుంది. మీరేమంటారు? వీడియో అయితే ఇంతే అండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.